తెచ్చిందని నువ్వు చెప్పాలి కదా. పచ్చి రొయ్యలు ఇక్కడెప్పుడు ఎక్కడి అబ్బా పచ్చి రొయ్యలు. ఆంటీ ఏం చేశారో తెలుసా ఈరోజు మీ అందరికీ చూపించాలి చెప్ప. మా అమ్మ ఊరు నుంచి పచ్చరేలు తీసుకొచ్చి వండమంటే ఆంటీకి పచ్చరేలు అంటే తేడా తెలియక పచ్చరేలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఫ్రిడ్జ్ లో ఎన్ని రోజులు కదా ఉన్నాయని అవి వేపడం స్టార్ట్ చేశారు ఆవిడ. పచ్చరేలు అని చెప్పి ఎండ్రోయిల్ వాసన వస్తుంది ఏంటి అని లోపలికి వెళ్లి చూసారు. ఈ లోపు ఆంటీ చేయకూడదంతా చేసేసారు. మా అమ్మ తెచ్చింది మరి పచ్చిరొయ్యలు కాదు ఆంటీ, అవి వండాలి ఆంటీ అని చెప్పాలి. పచ్చిరొయ్యలు వండు, పచ్చిరొయ్యలు వండు, వంకాయలు వండు అంటే అరే తెల్లార వరకు ఏం చెడొచ్చినాయి పచ్చిరొయ్యలు. నేను పర్సన్ అయితే మరి మా వదిన తెచ్చిందని నువ్వు చెప్పాలి కదా. చెప్పాలి కదా, తప్పు నీది పెట్టుకొని ఆవిడంటారేంటి. సో అలా పచ్చి రొయ్యలకి ఎన్ని రోజులకి తేడా తెలియకుండా అయిపోయింది పరిస్థితి. ఒక్కొక్కరు ఒక్కొక్క ఇమోషన్ చెప్తున్నారు. ఇంట్లో ఉన్న అందరం తెగ నవ్వుకుంటూ ఉండిపోయి ఒక అరగంట సేపు నాన్ స్టాప్ గా వంట గదిలోకి వాసన వస్తుందని వెళ్లకుండా ఉండుంటే కర్రీలో పచ్చి రొయ్యలకి బదులుగా ఎండి రొయ్యలు తగులుతూ ఉండేవి. ఫోన్లే నా నోస్ బాగా పనిచేసింది. అదే